హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 10th డిసెంబర్ అనమాట. నేను బెంగళూరుకి వెళ్తున్నాను అని చెప్పాక సో లగేజ్ అంతా ప్యాక్ చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ 3 days నుంచి అనుకుంటూ 3 days కదా ఇంకా ఎక్కువే అనుకుంటాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ సర్దున్నా ఒక బేసిక్గా కొన్ని బట్టలు ఐరన్ చేసుకోవాల్సి ఉంటే ఐరన్ చేశాను, సర్దాను. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంటికి వచ్చి రిమైనింగ్ హాఫ్ తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే మొత్తం నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళలేను కదా. సో అందుకని ఒక 2 trolleys పెట్టుకుని, ఒక పెద్ద ట్రాలీ ఒక చిన్న ట్రాలీ పెట్టుకుంటున్నాను అనమాట. బేసిక్గా చూసుకుని ఫస్ట్ రూమ్ చూపిస్తాను. ఇంత గందరగోళం చేసి పెట్టున్నాను. ఇవి బేసిక్ అనమాట. నేను బయటికి వెళ్ళడానికి కావాల్సిన మంచి బట్టలు అండ్ నా అసలు ఓపెన్ చేయని కొన్ని స్కిన్ కేర్, టూత్ పేస్ట్ ఇవి అన్ని కొన్ని అండ్ షూస్, హీల్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇది ప్రస్తుతానికి ఇందులో పెట్టున్నాను. ఇవి ఎంతవరకు మారుతాయో తెలియదు, ఎందుకంటే ఇందులో మళ్ళీ నేను నా పిల్లో పెట్టుకోవాలి. నాకు ఆ పిల్లో లేకపోతే నిద్ర పట్టదనమాట. సో అది అండ్ అలాగే ట్రైపాడ్ ఇందులోనే మడిచి పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఈ చిన్న ట్రాలీ తీసుకెళ్దామని ఇందులో నైట్ వేర్, బెడ్షీట్స్ అవి పెట్టుకుందామని అనుకుంటా ఉన్నా. సో అవి కొన్ని డ్రెస్సెస్ కొన్ని ఫస్ట్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ అవంతా ఎందుకులే గందరగోళం అని చెప్పి హాయ్. సో అదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్నీ సర్దాలి. అలాగే దాంతో ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకుందామని అందులో నా ల్యాప్టాప్ అండ్ ఇప్పుడు నేను వాడి ఇక్కడ కొన్ని స్కిన్ కేర్ అవి అంతా పెట్టుకోవాలి అని చెప్పానని. సో అది ప్రజెంట్ ప్లాన్. ఈ బ్యాగ్ మళ్ళీ ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుందో చూడాలి. అండ్ అలాగే ఈరోజు మూవీ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. హాయ్ నాన్న రిలీజ్ అయింది కదా. సో నేను వెళ్ళిపోయే ముందు జస్ట్ వెళ్ళి చూద్దాంలే మూవీ. చాలా రోజులే నేను లాస్ట్ చూసినప్పుడు ఎప్పుడో ఏదో చిరంజీవి మూవీ రిలీజ్ అయింది కదా, అది వేరే వాళ్ళు టికెట్ బుక్ చేస్తే టికెట్స్ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ తలకాయ నొప్పి వచ్చేసింది. ఈ తమన్నా ఉంటుంది ఆ మూవీ పేరు కూడా గుర్తులేదు నాకు, కీర్తి సురేష్ అది. ఆ మూవీకి వెళ్ళామంటే ఆ తర్వాత అసలు ఏ మూవీకి వెళ్ళలేదు. సో సరే హాయ్ నాన్న బాగుంది అని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. సో ఈరోజు ఈవినింగ్ దానికి వెళ్దాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ప్రస్తుతానికి నేను ఈ ప్యాకింగ్ మొత్తం ఎండ్ అయ్యే వరకు నేను ఈ వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇది ఒక్కరోజు వీడియో కాదు, బట్ ర్యాండమ్గా ఒక 3-4 days వీడియో లాగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకటే రోజు పోస్ట్ చేయాలంటే నా లైఫ్లో అంత హ్యాపెనింగ్గా ఏమి ఉండవు అనమాట. క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి తిన్నామా, పని చేసుకున్నామా, తెల్లారింది అట్లనే ఉంటుంది అనమాట. పెద్దగా ఏముండదు, పెద్దగా చూపించడానికి ఏముండదు. పైగా నేను ఎక్కువ ఏమి కొనను, ఎక్కడికి పెద్ద వెళ్ళను అనమాట. అంటే లైక్ పార్లర్కి వెళ్ళడం కానీ లేదంటే కొత్తగా అంత పెద్ద ఇన్నోవేటివ్గా క్రియేటివ్ అంత ఏముండదు అనమాట. ఒక కామన్ గర్ల్ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది నాది కూడా. సో అందుకే నేను ఎక్కువ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేయను, ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు మాత్రం చేస్తానన్నమాట. సో అది విల్సి ఒక 3-4 days అంతా కలిపి పెడతాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్మోస్ట్ 900 subscribers దగ్గర ఉన్నామన్నమాట. విల్సి ఎంత ఫాస్ట్గా ఇయర్ ఎండ్ అయ్యేలోపు రిమైనింగ్ కొన్ని డేస్ ఉన్నాయి కదా, కనీసం అప్పటికన్నా 900 దాటుతారా లేదా చూద్దాము. సో ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ క్లిప్ ఆర్ సంథింగ్. ఓకే. హాయ్ ఎవ్రీవన్. సో నేను ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే యాక్చువల్గా నేను ఏదైనా వర్క్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు నేను ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాను అని అనిపించినా కూడా ఐ విల్ ఆల్వేస్ పుష్ మై సెల్ఫ్ అనమాట అది కంప్లీట్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మెంటల్గా కానీ ఒక్కొక్కసారి ఫిజికల్గా కానీ ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాము. సో నేనేం చెప్తున్నానంటే డోంట్ బీ సో గ్రీడీ. ఓకే, ఇది కంప్లీట్ చేయాలి అంటే అది ఎట్లన్నా కానీ కంప్లీట్ చేయాలి అన్నట్లు ఉండద్దు, ఖచ్చితంగా అచీవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఓకే, కొంచెం లేట్ అయినా కానీ ఏదైనా కానీ ఫస్ట్ మీ హెల్త్ అనేది ప్రయారిటైజ్ చేసుకోండి. సో నేను చేసే మిస్టేక్ అదే అనమాట. నాకు బాగాలేకపోయినా ఏదేమైనా కానీ నేనైనా కంప్లీట్ చేయాలంటే అది కంప్లీట్ చేయడానికి ఏమైనా చేస్తాను. సో అలాంటి ఒక్కొక్కప్పుడు ఫుల్ బాగాలేకుండా వస్తుంది. మెంటల్గా ఏమన్నా అయినా కానీ నేను దాన్ని ఐఎమ్ క్యాపబుల్ అనమాట దాన్ని బీట్ చేయడానికి. బట్ ఫిజికల్గా ఏమైనా అయితే మాత్రం నేను చాలా వీక్ అయిపోతా. సో నాకు ఇప్పుడు అదే ఫుల్ నీరసం అయిపోయింది. దాంతో క్లైమేట్ చేంజ్ కదా, మొన్నటి వరకు వర్షాలు, తర్వాత ఇప్పుడు మళ్ళీ చల్లగా అయిపోయింది క్లైమేట్. సో ఫుల్ థ్రోట్ పెయిన్ వచ్చేసింది. సో నేనేం చెప్తున్నానంటే ప్రయారిటైజ్ యువర్ హెల్త్ అన్నిటికన్నా ఫస్ట్. సో హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఇది వెంటనే ఇది చేయాలి అది చేయాలని చెప్పని పరిగెట్టుకుంటూ లైఫ్ గడపద్దు. టేక్ బ్రేక్స్. సో ఈరోజు నేను కూడా కంప్లీట్ బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఉన్నాను అనమాట. విల్ సీ.
సో నేను బెంగళూరు వెళ్తున్నా అని చెప్పా కదా, దానికి కావాల్సినవి కొన్ని ఉంటే స్టేషనరీ అవంతా తెచ్చుకుందామని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. నేను మా చెల్లి. నేను ఏ ఉన్నా కానీ నా పనులన్నీ నేను ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. సో ఇక్కడదే నా వర్క్స్, బయటకు వెళ్ళాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అమ్మా నేనేం పడేయను, నాకు వచ్చు. లడ్డు మరి రామ్మాయి, నేను ఒక రౌండ్ వేస్తాను అమ్మనా. కొడికిరా కసక్కన చేతులు శుభ్రం కడుక్కో వెళ్ళి పో. అరే వస్తున్నాడు, బండి తీయండి. అయ్యో నాకు టైం వచ్చింది. తినింది నేను మధ్యాహ్నం నుంచి. టాప్ అన్నాడు. చేతులు కడుక్కోమని చెప్పి చీకటి వచ్చి ఓకే ఎన్నఫ్రా, నువ్వు గుద్దేస్తావు. నువ్వు పడకపోతే అడుగు. వీళ్ళని ఎలిమినేట్ చేయండి రా. నాగరాజు నాగరాజు వస్తాయి. నాగార్జున గారు బలం వణుకుతున్నామ్మా ఎన్సీసీలో. నరాల వీక్నెస్, కొన్ని రోజుల్లో నరాలు అక్కడ అవ్వబోతున్నా నేను. ఆమెన్. గుట్ట తాగదు మా దాని నీళ్ళు ఉన్నాయి. బాగుంది తీయగా. ఫస్ట్ టైం ఒక బోండా ఇంకో బోండా తాగడం. లేదనుకుంటా, ఉందా లాస్ట్ కొంచెం స్ట్రాక్ తగలుతుంది. లేత ఇది ఏమంటారు, పాల కొబ్బరో ఏదో అంటారు. మీగడ అంత లేతకుండదని కొబ్బరి మీగడ అంటారు. బాగుంది తీయగా. నానా తింటా. బెంగళూరు వెళ్ళడానికి 2 more days టు గో అనమాట. ఈరోజు థర్స్డే, డేట్ 14th డిసెంబర్ అనమాట. సో నేను 16th బెంగళూరు వెళ్తున్నాను. సో దానికోసం అన్నీ ప్యాక్ చేసుకున్నాను. సో హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుందామని. అంటే మామూలుగా ఇంట్లో అమ్మ అయితే చాలా ఇవి వేస్ట్ చేస్తుంది అనమాట. బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు. నేను జస్ట్ రోజ్మెరీ లీవ్స్, పారాషూట్, కోకోనట్ ఆయిల్ యూస్ చేసి చేసుకుంటున్నాను. సో చూపిస్తా జస్ట్ ఎట్లా చేసుకుంటాను అని. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. అరౌండ్ ఇవి 3 ప్యాకెట్స్ అనమాట. సో అందులో ఈ రోజ్మెరీ లీవ్స్, డ్రైడ్ లీవ్స్ అనమాట. ఇవి నేను ఎప్పుడో కొన్నాను,
సో ఇవి వేస్తున్నాను. రోస్మెరీ లీవ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ అది ఆన్ చేసుకొని నేను సిమ్లోనే పెట్టి కాగబెడతాను అనమాట. ఎంతసేపు కాగబెట్టాలి అంటే నాకు సరిగ్గా తెలీదు, బట్ విల్ సీ. ఒక అరౌండ్ 15-20 మినిట్స్ కాగబెడితే చాలు. మీకు ఆ లీవ్స్లో ఉండేదంతా ఆయిల్లోకి వచ్చే అంతసేపు అరౌండ్ 15 మినిట్స్లో అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని పెట్టేసా ఆయిల్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. కలర్ చేంజ్ అయింది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇంక ఇది ఆఫ్ చేసేస్తాను. కొంచెం చల్లగా అయ్యాక బాటిల్లో పోసేసుకుంటాను, అంతే. బిర్యానీ చికెన్ ఫ్రై ఈరోజు. స్మెల్ బాగుంది. అన్న వస్తున్నా. చికెన్ మనమే తిప్పుతాం. మా జాగ్రత్త. కష్టపడి కలిపేసా. చికెన్ ఫ్రై అన్నమాట. ఆ సైడ్ వీటిని తేగలు గేగులు అంటారు అనమాట. మీ సైడ్ దొరుకుతాయా? దొరికితే ఏమంటారు? తాటి చెట్టు నుంచి వస్తాయి కదా అవన్నమాట. సో ఇది నాకు చాలా ఇష్టం. నాకన్నా మా అక్కకి ఇంకా ఇష్టం. మా అక్క అయితే ఎన్ని కట్టలు తెచ్చినా కానీ తినేస్తుంది. సో పొయ్యి పెట్టేటప్పుడు వేస్తుంది. నీకు ఇంకేం లేదు. అది అట్టే ఉంచుమా. అందరూ బొట్టు పెడతారు. కాంబోలు ఉంచి అది అట్టే ఉంచు. పాపం అది విడిపించుకోవాలని. నాని దా. ఇది కాబట్టి చాలా ఇంకో కుక్క అయితే గుమ్మం పడిపోయి ఉంటుంది. ఒరే 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 నువ్వు అక్క ఏం చేస్తున్నావురా? సో రీసెంట్గా నేను నా ఫ్రెండ్ మ్యారేజ్ అటెండ్ అయ్యా కదా. సో ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్కి అది బొందుదారం మారుస్తారు అంటారు కదా. సో అది మారుస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా నాకు టైం ఉంది, బెంగళూరు వెళ్ళాల్సిన ఇది కూడా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి అందరం కలిసి మా ఊరు దగ్గరే 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నరసింహస్వామి కొండ అని ఉంటుంది. నేను ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చాను. సో దానికి మళ్ళీ వచ్చామన్నమాట అందరం కలిసి. నేను ఈ వీడియో కంప్లీట్ వ్లాగ్ కూడా షూట్ చేశాను అండ్ ఈ వీడియో తర్వాత పోస్ట్ చేశాను అనమాట. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో నేనైతే ఆల్మోస్ట్ బెంగళూరుకి వెళ్దాము అని చెప్పి 1 week ముందు నుంచి ప్యాక్ చేస్తున్నాను. సో అది పోస్ట్ పోన్ అయ్యేసరికి మా వాళ్ళంతా ఇంకొక 1 week కూడా ప్యాక్ చేస్తూనే ఉండు నువ్వు అని చెప్పినాను వెటకారం చేస్తున్నారనమాట. సో అమ్మాయిలకి ఎన్ని డేస్ ఉన్నా కానీ ప్యాకింగ్కి మాత్రం టైం సరిపోదు. లాస్ట్ మినిట్ వరకు కూడా ప్యాక్ చేస్తూనే ఉంటారనమాట. సో అలా ఉంటాయి. సో మీరు అలానే చేస్తారా లేదంటే అన్నీ ముందుగా ప్యాక్డ్గా పెట్టుకుంటారా? కమెంట్ చేయండి. పాము వచ్చింది, అది ఎక్కడో ఇరుక్కొని తెలీదు, ఆడ కనిపించలేదు. అది ఇక్కడ నుంచి లోపల ఆడ ఇరుక్కో ఉంటుంది. నన్ను అట్టు వెళ్ళి చూడమంటావు? మా దగ్గరికి వెళ్ళా ఎక్కడ రంధ్రము నుండి ఆడే ఉండమా. నువ్వు నాకు అడ్డు రావాక నేను పోయి చూస్తాను.
లేదు. ఇక్కడ ఏం కనిపించలేదు. ఉంది కదా ఏడను చిన్న మామిడి చెట్టు చూసావా, అదంతా ఉంది, అదంలోకి వెళ్ళింది. అమ్మ నాకు ఇక్కడ ఏం కనిపించలేమ్మా. అది కొండలోకి దూరిందా ఏడ కూడా తెలియట్లేదు. రాలా, నేను ఇక్కడే ఉన్నాను చూస్తున్నాను కదా, కొండలోకి దూరలా. అసలు నిజంగా పామేనా? నేను ఎంటికలు పడేద్దాం, ఇదిగో ఇట్టే వచ్చింది, ఇదిగో ఇట్టు వచ్చేసింది. ఏంది బా, నాకేదో డౌట్ వచ్చి అక్కడి నుంచి చూసిన, ఇంత ఉంది. పెద్ద పామ? ఇంత ఉంది. పెద్ద పామ అయితే నుంచి కనిపించి ఉండాలి. నేను ఆడ ఎక్కినప్పుడు సన్నగా ఇంత ఉంది. చెట్టు ఎక్కి కూడా పోలా, నేను చూస్తానే ఉన్నా. అందుకే నేను వచ్చి పిలిచేదానికి కూడా రాలా, ఇటు రాలా అసలు. ఇటు వచ్చిందంటే ఇటు పోయిండేది కదా, తెలిసి ఉండేది కదా, ఇటు పోలా, నేను చూస్తానే ఉన్నా. ఎవరన్నా పిల్లవాళ్ళ అటైతే ఒకసారి చూడు. నిజంగా పామే కదా? డాడదాకి వెళ్ళినా నాకు కనిపించలేదు, అని అంత దగ్గరికి వెళ్ళినా. పామంట మా ఇంట్లో నార్మల్ అన్నమాట పాములు రావడం పోవడం. ఎందుకంటే ఇంటి ఎంత చెట్లు ఉంటాయి కదా, సో ఇంటి ముందర నుంచే వచ్చేస్తాయి. ఇంటి ముందర కూడా ఉన్నాయి. చూద్దాం, చాలాసార్లు వచ్చాయి. ఈసారి నేనేం చూడాల. నా దగ్గరికి వెళ్ళాక నాకేం కనిపించలా. చూడాలా వచ్చిందా రాలేదా. వస్తే దాని ప్రాణం అవుట్, చంపేస్తారు మోస్ట్లీ. అంతకుముందు కూడా ఒక పెద్ద పాము వచ్చింది, 6 feet పాము. కుదిరితే నేను ఫోటో సైడ్స్ ఎక్కడన్నా పెడతాను. ఇట్లా చాలాసార్లు వస్తూనే ఉంటాయి పాములు. హలో అగైన్. ఈరోజు ఏంటి అంటే యాక్చువల్ పాము వచ్చిందని చెప్పా కదా, ఆ పాము కనిపించలేదు అనమాట. ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని తెలియనే లేదు. సరే ఏం కాదులని చెప్పి అట్టే వదిలేసాము. మాకు అలవాటే, చిన్నప్పటి నుంచి అలవాటే, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి పాములు. సో అందుకని అన్ని తలుపులేసి పెట్టేస్తున్నాము. అదే అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది కానీ అక్కడ కర్రలు అవి కూడా ఉన్నాయి, సో అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దాం అనుకుంటే, నేను జస్ట్ ఫేస్ ఫ్రేమింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫ్రంట్ సెక్షన్ వరకు నేను ఆల్రెడీ తీసి పెట్టున్నాను. యాక్చువల్గా నాకు ఒక్కసారేమో నేను సలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంది, అది గ్రీన్ ట్రెండ్స్కి. చాలా బాగా చేశారు, ఎప్పుడు అరౌండ్ 4 years బ్యాక్. సో ఆ తర్వాత నాకు ఎందుకు అంత మనీ హెయిర్ కట్ కోసం పెట్టాలనిపించలేదు, 1500-2000 రూపీస్. సో అప్పుడు నేనే నేర్చుకున్నా ఎలా చేసుకున్నా, ఆ ఫేస్కి తగ్గట్టు నేనే చేసుకుంటాను అనమాట. లెంత్ కానీ అవి కానీ నేను మోస్ట్లీ బ్యాక్ నేను ఎప్పుడు చేసుకోను అంత ఎక్కువ. నాకు ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకునే దాని లేయర్స్. సో ఫ్రంట్ ఫ్రేమింగ్ మాత్రం నేను ఎక్కువ ఫ్రంట్ ఆల్మోస్ట్ ఇక్కడ షార్ట్ వరకు ఎక్కువ చేసుకునేదాన్ని అనమాట, బ్యాక్ ఎక్కువ లెంత్ ఉన్నా. సో ఆల్మోస్ట్ 1 year అవుతుంది హెయిర్ డొనేట్ చేసి. ఇంకో 10 daysకి 1 year అవుతుంది అనమాట కరెక్ట్గా. 28 December 2022 నేను డొనేట్ చేసింది. సో నేను 1 year అయింది. అండ్ నా ఫేస్ అట్లే నాకు రొటీన్గా అనిపించింది. నాకు హెయిర్ కట్ లేకపోతే ఏమనిపిస్తుంది అంటే బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఎప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి అని నేను అనుకుంటా, కొత్తదనం కోసం. సో ఈరోజు ఇది చేసుకుందాం అనుకున్నా. అండ్ మరీ ఎక్కువ చిన్నగా చేసుకోను, జస్ట్ ఈ కింద 7 వరకు పెట్టుకుంటాను అనమాట. జస్ట్ ఈ లెంత్ హెయిర్ వరకు కట్ చేసుకునేలాగా. ఇది ఎట్లా డెడ్ ఎండ్సే కాబట్టి ఇట్స్ ఓకే, విల్సి. నాకు ఆల్మోస్ట్ నేను హెయిర్ కట్ చేసి కూడా 2 years పైన అవుతుంది కంప్లీట్ అంతటి నేను చేసుకొని. చూడాలి ఎట్లా వస్తుందో. ఫస్ట్ అయితే నేను ఈ ఫ్రంట్ ఈ సెక్షన్ వరకు తీసుకున్నాను. మీరు ట్రయాంగిల్ లాగా కావాలని తీసుకొచ్చి, ఈ ఐబ్రో ఉంది కదా, ఈ ఐబ్రోకి ఇక్కడ ఇట్లా, ఈ ఐబ్రోకి ఇట్లా తీసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఎలా అన్నా తీసుకోవచ్చు. నాకు ఈ షేప్ అలవాటు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో దీన్ని నీట్గా కూమ్ చేసి ఇలా ట్విస్ట్ చేస్తున్నా. ఆర్ఎల్స్ మీరు కావాలంటే దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఇలా మళ్ళీ ఇదే సెక్షన్ ఇలా తీసుకొని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నాకు అలా అలవాటు లేదనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చేసి మళ్ళీ ఏమన్నా పోతే ఎందుకులే బాధ అని చెప్పదు ఒకటి. సో నేను ఎప్పుడు నాకు ఎట్లా అలవాటు నేను అట్లే చేసుకుంటాను. ఎక్కువ కూడా కట్ చేయట్లేదు, జస్ట్ కింద వరకే చేసుకుంటున్నా. నాకు తెలియదు ఎక్కడ వచ్చిందో తెలిసి.
ఇది కానీ సరిగ్గా అనిపించలేదంటే ఇంకొంచెం కట్ చేస్తాను. అది హెయిర్ సెట్ చేసుకుంటే బాగా తెలుస్తుంది కానీ అంత ఎక్కువ తెలియట్లే కదా. నాకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, నాకు అలవాటు. మీకు అలవాటు లేకపోతే మాత్రం ఇట్లా చేయొద్దు. నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్గా నేను చేసుకున్నా కాబట్టి నాకు ఈజీగా అలవాటు ఉంటుంది. నాకు ఎట్లా చూడండి ఈజీగా టక్కనే మొత్తం పెట్టినా కానీ అట్లా అంటే అట్లా వచ్చేస్తుంది అనమాట. సో అది నేను ఎక్కువ లెంత్ కూడా థిక్ కూడా నేను తీసుకోలేము, జస్ట్ లైట్గా తీసుకున్నా. ఎందుకంటే నాకు పైగా జుట్టు లేదు కదా ఎక్కువ, సో అందుకని నేను ఫ్రంట్ ఎట్లయితే తీసుకుంటా నాకు ఆ కొంచెం వరకు ఇట్లా వస్తే చాలు అని చెప్పి తీసుకోండి. ఇది హెయిర్ సెట్ చేసుకుంటే కనిపిస్తుంది. నా హెయిర్ ప్రజెంట్ ఏమంటారు ఇప్పుడే తలస్నానం చేసి అట్లుంది కాబట్టి అట్లు కనిపిస్తుంది. కొంచెం ఏమంటారు కొంచెం నీట్గా సెట్ చేసుకుని అండ్ ఫ్రంట్ వరకు ఇది తీసుకుంటే ఏంటంటే కొంచెం వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది అనమాట. అదొకటి. నాకు ఆల్మోస్ట్ షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ తెలియట్లా. ఇది లైట్గా ఇట్లా వస్తాయి అన్నమాట. నేను లైట్గా చేసుకుంటాను, ఎందుకంటే నాకు మరీ షార్ట్ హెయిర్ అంటే నా ఫేస్కి సెట్ అవ్వదు. అంటే కొంతమంది ఇక్కడ వరకు చేసుకుంటారు కదా, అట్లాంటివన్నీ నా ఫేస్కి సెట్ అవ్వదు అనమాట. సో నేను లాంగ్ అని ప్రిఫర్ చేస్తాను. ఏదైనా అది క్లిప్స్లోకి వెళ్ళేలాగా కూడా ఉండేలాగా చూసుకుంటాను కాబట్టి సో నాకు జస్ట్ ఫ్రంట్ ఈ రకంగా ఉంటే చాలు, ఇక్కడ ఇలా తెలుస్తుందా, అలా ఉంటే చాలు అనమాట. సో నేను అట్లనే లాంగ్గా చేసుకుంటే నాకు డీసెంట్గా ఉండేలాగా చేసుకుంటే నీ ఫ్రంట్ ఇట్లా వచ్చి ఇట్లా పడి అట్లంతా నేను చేసుకోను. నౌ యూ కెన్ సీ ప్రాపర్లీ అనమాట. ఈ ఎడ్జ్ కొంచెం ఇది ఉంది, ఇట్లా ఉంది. సో నేను ఇది వెనక్కి ఇట్లా అనుకుంటే ఇక్కడ ఇట్లా తెలుస్తుంది. అండ్ లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు కూడా ఇవి ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం వాల్యూమ్నెస్గా వస్తుంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు ఇలా ఇష్టం. ఈ సైడ్స్ ఇక్కడ ఇలా వస్తాయి కదా, నాకు అది ఇష్టం అనమాట మెయిన్గా. సో నేను దానికోసం ఆ పర్టికులర్గా అట్లా రావడం కోసం నేను చేసుకుంటాను. సో బేసిక్గా మీరు స్ట్రైట్గా తీసుకొని అట్లా కట్ చేసుకొని మీకు కావాలంటే ఈ సైడ్స్ కూడా ఇట్లా కట్ చేసుకోండి. సో నేను జస్ట్ అలా కట్ చేసుకుంటే ఇలా వచ్చింది. నైస్ కదా. మీరు పార్లర్కి వెళ్ళి వేలు పట్టి కట్ చేయించుకోవడం కన్నా మీకు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనుకుంటే కాస్త బాగా చూసుకొని 1-2 సార్లు చూసుకొని చేసుకోండి. ఎప్పుడు వెరీ షార్ట్ వెళ్ళొద్దు, లాంగ్ కింద నుంచి కట్ చేసుకుంటుండండి. సో దట్ మీకు అలా ఒక ఐడియా వస్తుంది మీకు ఎంత లెంత్ పర్ఫెక్ట్ అనేది. ఒకేసారి షార్ట్ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట, అరే ఎందుకురా కట్ చేసుకున్నాను అని చెప్పి. సో అట్లా ఎప్పుడు చేసుకోవద్దు, లాంగ్గానే కట్ చేసుకోండి. ఆ తర్వాత కానీ మీకు కావాల్సిన దాన్ని బట్టి కొంచెంగా షార్ట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. సో నేనైతే అట్లే చేశాను అనమాట. ఫస్ట్ ఎక్కువ కట్ చేసుకొని తర్వాత లైట్ ఇటు కూడా లైట్ కట్ చేశాను అనమాట. సో ఫైనల్గా నాకు ఇలా వచ్చింది. యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్ళాలి అని చెప్పా కదా స్టార్టింగ్. సో అది ఇంకా లాస్ట్ వెళ్దాం అనేటప్పటికి క్యాన్సిల్ అవ్వలేదు, పోస్ట్ పోన్ అయిందనమాట. సో కొంచెం హ్యాపీ కొంచెం సాడ్. హ్యాపీ ఎందుకు అంటే ఇంట్లో ఉంటే కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా. సో బాధ ఎందుకంటే ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నాను అని చెప్పని. సో ఇంకా ఇదంతా కాదు అని చెప్పి ఇంకా నేను మా చెల్లి అట్లా బయటకు వెళ్ళి తిందాము అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా అలా పిజ్జా అండ్ చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకున్నాము. దాంతోపాటు ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇచ్చారు. దాని ఫ్లేవర్ ఎట్లుండిందంటే మనకు ఎప్పుడూ నేను చిన్నప్పుడు టేస్ట్ చేసిన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇవి ఉంటాయి కదా క్యాండీస్. సో నాకు ఆ టేస్ట్ గుర్తొచ్చిందనమాట, బాగా నచ్చింది. కాకపోతే నేను ఎక్కువ తినకూడదు కూలింగ్వి, సో అందుకని నేనేం తినలేదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.